ఇదంతా ఒక మాటలో చెప్పాలంటే హ్యాండ్ మేడ్ గార్డెన్ అని చెప్పొచ్చు. ఈ ప్లేస్ ఇలా ఉండడం కూడా ఈ గార్డెన్ కి హైలైట్ అన్నమాట. నిజంగా వాళ్ళ మమ్మీ కోసం తను ఎంత అరేంజ్ చేసిందండి. నిజంగా తనకు ఒకసారి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి నిజంగానే. లైట్ వెయిట్గా ఉన్నాయి కానీ చూస్తాను పెద్ద పెద్ద డ్రమ్స్ లాంటివి, నెక్స్ట్ వాటర్ క్యాన్స్ ఇవన్నీ కూడా దీని వెయిట్ కాస్తున్నాయి. అలాగే తను చేసింది కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా నేర్చుకోవాల్సింది కూడా ఈ గార్డెన్లో చాలా ఉందన్నమాట. అందరికీ నమస్తే, నేను మీ ప్రియా. మన ఎస్హెచ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? ఒక మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే నేను అనేది ప్రజెంట్ శ్రీకాకుళం వచ్చానండి. అలాగే తను విజయ్ గౌరి అనమాట, అలాగే తను అన్నపూర్ణక్క అనమాట, అలాగే తను రవలి విజయ వాళ్ళ అమ్మాయి అనమాట. సో ఈరోజు మీకు ఒక స్పెషల్ వీడియో చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో ఫస్ట్ మనం కన్నయ్యకి ఒక నమస్కారం పెట్టుకొని స్టార్ట్ చేద్దాము. కన్నయ్య వీడియో అంతా హ్యాపీగా అయ్యేటట్టు చూడు కన్నయ్య. కాకపోతే కన్నయ్య మధ్యలో చూడండి వినాయక స్వామి ఉన్నారు చక్కగా. ఇదంతా ఒక మాటలో చెప్పాలంటే హ్యాండ్ మేడ్ గార్డెన్ అని చెప్పచ్చు. రవలి ఆర్ట్ అంతా ఇందులో కనిపిస్తుంది, రవలి శ్రమ అంతా ఇందులో కనిపిస్తుంది. ఇదంతా చేసింది వాళ్ళ అమ్మాయి అండి, విజయ వాళ్ళ అమ్మాయి అనమాట. తన కోరిక మేరకు రవలి అనేది చాలా ఇష్టపడి కష్టపడిందని ఒక మాటలో చెప్పచ్చు. ఏమక్క అంతే కదా? ఖచ్చితంగా నిజంగా ఒక్కొక్కటి చూస్తుంటే ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. సో మేము కన్నయ్య దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా చూడండి కార్నర్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ అన్నీ చిన్న చిన్న పెయింట్ డబ్బాలు, వేస్ట్ డబ్బాలు, ఆయిల్ టిన్స్, వాట్ నాట్ అండి అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ మనం వెళ్దాము. కారిడార్లోని గార్డెన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మీకు అసలైన ఒక ప్లేస్ చూపిస్తాను. నేను ఇప్పటివరకు ఎవరి గార్డెన్లో కూడా చూడలేదు. నాకు చాలా 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 బాగా నచ్చింది. నిజంగా మాకు కానీ అలాంటి ప్లేస్ ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వెంటనే నేను అది ప్లాన్ చేస్తాను. కానీ ప్లేస్ లేదు. కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో మటుకు ఉంటే మటుకు ఖచ్చితంగా నేను ఆ గార్డెన్ మటుకు మెయింటైన్ చేస్తాను. నాకు చాలా బాగా నచ్చింది విజయ, చాలా చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్దాము, వీడియోలోకి వెళ్ళి అసలు ఏమున్నాయి అనేది చూద్దాం. నాతో పాటు మరి వచ్చేయండి మీరు కూడా. నాకు కూడా చాలా బాగా నచ్చింది ప్రియా. నువ్వే కాదు నేను కూడా అంతే తయారు చేసుకోవాలి. 10 మందికి స్ఫూర్తిగా ఉంది విజయ అమ్మాయి గార్డెన్. చాలా చాలా నిజంగా వాళ్ళ మమ్మీ కోసం తను ఎంత అరేంజ్ చేసిందండి. నిజంగా తనకు ఒకసారి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగానే. ఆనందం అసలు. తను అడిగారంట కోవిడ్ టైంలో అందరూ పెంచుతున్నారు, నేను కూడా పెంచాలి, కానీ నాకు ఎలాగా ఏంటంటే నీకు కావాలా మమ్మీ, అయితే నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఆర్ట్ అంతా కూడా తను ప్లాన్డ్గా వెల్ ప్లాన్డ్గా వాళ్ళ మమ్మీకి ఒక మంచి గిఫ్ట్ అయితే ఇచ్చిందండి. నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇవి షూ ర్యాక్స్ అనమాట. షూ ర్యాక్ని కూడా మన విజయ వదలలేదు. ఈ పైన అన్నీ కూడా ఇక్కడ మీరు డబ్బాలు చూసినట్టయితే ఇవి ఆయిల్ ఇవన్నీనండి, ఇవి వేస్టేజ్ అనమాట. చూస్తున్నారు కదా, చక్కగా పెయింట్ వేసుకొని కలర్ఫుల్గా అందంగా తీర్చిదిద్దారు. కొన్ని ఐటమ్స్ కంటే మనం ఇలా మనకి వేస్ట్గా ఉన్న ప్రతి డబ్బాను కూడా తను యూజ్ చేశారు. చూస్తూ ఉంటే ప్రతిదీ ఇంకా పడేయకుండా చక్కగా. ఇంక ఇక్కడ చూసుకున్నట్టయితే 5 kgs పచ్చళ్ళు కానీ ఏమన్నా స్నాక్స్ ఐటమ్స్ వస్తాయి కదండి, అవన్నమాట. ఇది చూడడానికి కూడా ఎంత బాగుందో చూడండి, ఒక ఫ్లవర్ పాట్లా ఉంది. దీంట్లో కూడా శాప్లింగ్స్ పెట్టారు. సో ఏ కార్నర్ కూడా వదలలేదు, ప్రతిదీ యూజ్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఇవన్నీ చూసుకుంటే ఇంకా మొక్కలేనండి, హ్యాపీ. ఎండ కూడా వస్తుంది కదండి విజయ్? బాగా వస్తుందండి. సో ఎండ తగలడం వల్ల కారిడార్లోని మొక్కలన్నీ కూడా చాలా హెల్దీగా అండ్ బుషీగా కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంక అన్నీ మనకి కూల్ డ్రింక్ బాటిల్స్ అండి, ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట. ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ కూడా క్రాటన్స్ ఇలా పెట్టారు, చాలా బాగుంది కదా. ఇది టాప్. ఈ పైన ఉన్న మొక్క ఆ కింద రివర్స్లో చేసి దాంట్లో మళ్ళీ సక్లెంట్స్ అని ఇవన్నీ పెట్టారు, స్నేక్ ప్లాంట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి కదా.
క్రియేటివిటీకి హెడ్స్. అంతే, క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. నాకు ఇంకొకటి అయితే ఇక్కడ క్లిక్కమని దొరికిందండి, తులసమ్మ అండి. నిజంగా చాలా చాలా బాగుందన్నమాట. తులసమ్మ దగ్గర చాలా చక్కగా అమర్చుకున్నారు, మెట్లు కట్టించుకున్నారు, దాని మీద పాలరాయితో తులసమ్మకి చక్కగా ఇలాగా డిజైన్ చేసుకున్నారు. సో లేవగానే చక్కగా మనం పూజ చేసుకోవచ్చు, ప్లెజెంట్గా కూర్చోడానికి కూడా మనకి ప్లేస్ ఉంది, హ్యాపీ అనమాట. ఇంకెక్కడి నుంచి అసలైంది మొదలవుతుందండి. రండి చూపిస్తాను ఒకసారి మీకు. అసలైన ప్లేస్ చూపిస్తానని చెప్పాను కదండి, ఒకసారి దిగండి అక్క, మనం దిగి చూపెడదాం. అసలు ఇది నాకు ఎక్సలెంట్ ప్లేస్, అసలు నిజంగా చాలా చాలా బాగా నచ్చింది. ఈ ప్లేస్ ఇలా ఉండడం కూడా ఈ గార్డెన్కి హైలైట్ అనమాట. ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతూ చక్కగా మనకి సన్ రైజ్ అనేది, మార్నింగ్ ఎండ్ అనేది మనకి చాలా చాలా అవసరం ఇప్పుడు ప్రస్తుత కాలానికి. అది ఇక్కడ పడుతుందండి హ్యాపీగా. గ్రీన్ టీ అయితే గ్రీన్ టీ, కాఫీ అయితే కాఫీ, ఏదో ఒకటి మనకు నచ్చింది చక్కగా కూర్చొని ప్లెజెంట్గా వాతావరణం ఎంజాయ్ చేస్తూ ఈ మొక్కలతో, ప్రతి ఒక్క మొక్కతో మనం మాట్లాడుకుంటూ ఒక్క హాఫ్ అన్ అవర్ గడిపితే ఆ రోజంతా మనకి హ్యాపీగా ఉంటుంది అనమాట. ఈ ప్లేసేనండి నేను చెప్పబోయేది అనమాట. చాలా చాలా బాగుంది. సో ఇది మంచిగా అరేంజ్ చేసుకున్నారు, చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఇదంతా కూడా అన్ని మొక్కలు, ఇక్కడ అంతా కూడా మంచి ఎండ కూడా తగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ వేస్ట్ కంటైనర్స్ కూడా చూడండి. ఇక్కడ ఇవి మనం కిచెన్లోని వాడతాం కదండి, పప్పు దినుసులకు వాటికి వాడుతూ ఉంటాం కదా. పాడైపోయిన తర్వాత ఇటు మనం ఒక 1 ఇయర్కో ఎందుకో మారుస్తూ ఉంటాం. అవి కూడా వేస్ట్ చేయకుండా ఇలా మనకి డిజైన్ చేసుకొని చక్కగా అందులో ఒక మొక్క పెట్టారు, ఆ మొక్కకి పువ్వులు కూడా పూయిస్తున్నారు. చూసారా ఎంత బాగున్నాయో. ఏ కంటైనర్ కూడా మనకి వేస్ట్ కానివ్వట్లేదు, ప్రతి దాంట్లో కూడా ఒక రూపం వేసేసారనమాట. ఒక ఆర్ట్ అనేది తీర్చిదిద్ది అందులో మొక్క వేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా మనకి రోజెస్ కనిపిస్తున్నాయి కదా, కలర్ఫుల్ రోజెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మందారాలు ఉన్నాయి. మనకి దేవుడికి ఎటు పువ్వులు కొనుక్కోకర్లేదు, హ్యాపీగా మనకి మార్కెట్ కూడా వెళ్ళక్కర్లేదు. మనం పూజ చేసుకోవాలంటే చక్కగా ఇలా దిగి, ఒక 4 మెట్లు ఉన్నాయి, చక్కగా దిగి పువ్వులు కోసుకొని హ్యాపీగా దేవుడికి పూజ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. ప్లేస్ కూడా ఎక్కువే ఉందండి ఇక్కడ, ఇంకా మొక్కలు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనకి ఆ లాస్ట్ వరకు ఉంది. ఇదైతే చాలా బాగా నచ్చింది. మార్నింగ్ ఎండ్ అనేది మనకి ఎంత అవసరమో మన మొక్కలకు కూడా అంతే అవసరం అనమాట. సో ఇక్కడ గార్డెన్ అయితే చూసాం కదండి, ఇంకా మీద ఇంకా వింతలు అయితే ఉన్నాయి. నడండి వెళ్దాం. వెళ్ళే ముందు విజయ్ గారు మీకు ఒక ప్రశ్న చెప్పండి. సో నేను ఇప్పుడు ఒకటి చూసాను, ప్రతి పాట్ కింద ఒక స్టాండ్ అనేది మీరు అమర్చారు కదా. అవునండి. ఆ స్టాండ్ అనేది నాకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సో అది ఒకసారి తీసి చూపెడదామా? ఓకే. అదేంటి మీరు తయారు చేయించుకున్నారా లేకపోతే ఏంటి ఆ స్టాండ్? లేదండి, రెడీమేడ్గా కొనుక్కున్నదే. రెడీమేడ్ అమెజాన్లో తెప్పించుకున్నారా? ఒకటి నేను తీనా? తీయండి. ఈ స్టాండ్స్ అయితే భలే ఉన్నాయి, చాలా లో వెయిట్గా ఉన్నాయి. ఇవి కాస్తున్నాయా మరి? బాగా మీకు 25 kgs అయినా కాసేస్తాయి. 50 కాస్తాయండి. అప్ టు 50 వరకు కాస్తాయి. ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు ఈ స్టాండ్స్? 2 years 2 years అయిపోయింది. సో మీరు గార్డెన్ స్టార్ట్ చేసిందే నుంచి పెడుతున్నారా? 2 years స్టాండ్స్ పెడతాం. గార్డెన్ అంటే ఇంచుమించు 14 years నుంచి ఉంది. 14 years నుంచి గార్డెన్ ఉంది. ఓకే, 2 years నుంచి స్టాండ్స్ అనేది వాడుతున్నారు. ఎంత పడిందండి అమెజాన్లో ఇది? అరౌండ్ 40 రూపీస్ పడింది. ఓకే, ఇప్పుడు ఉన్నాయా ఇవి? ఉంటాయి. మీరు లింక్ అనేది నాకు కొంచెం ఫార్వర్డ్ చేస్తారా? కానీ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. కానీ చూస్తున్నాను పెద్ద పెద్ద డ్రమ్స్ లాంటివి, నెక్స్ట్ వాటర్ క్యాన్స్, ఇవన్నీ కూడా దీని వెయిట్ కాస్తున్నాయి. ఎప్పుడైనా విరిగిపోవడం ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు లేవు. గార్డెన్ మొత్తం ఇదే స్టాండ్స్తో మెయింటైన్ చేస్తున్నారు. చూడ్డానికి కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది, కానీ ఎంత హెవీగా క్యారీ చేస్తుంది అసలు. వెయిట్ నిజంగా రస్ట్ ఫ్రీ అండి. రస్ట్ ఫ్రీ నిజంగానే. సో నాకు లింక్ పెట్టండి, నేను మిగతా వాళ్ళకి కూడా షేర్ చేస్తాను. ఓకే ఓకే. అలాగే నేను కూడా తెప్పించుకుంటాను. సో రండి ఇప్పుడు మనం మేడ మీదకి వెళ్దామా? ఓకే. సో మనం మిద్దె మీదకి అయితే వచ్చామండి. అబ్బా ఎంత బాగుంది అసలు. నిజంగా ఈ చామంతి పూల దగ్గర నాకైతే ఉండిపోవాలనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది అసలు నిజంగా. ఇవి కూడా చూసారా, వాటర్ క్యాన్ ఇవి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. బాగుంది. ఇందులో గడ్డి గులాబీలు వేశారు, అలాగే వింకాస్ అయితే ఇందులో వేశారు. ఇవి బుట్టలు. ఇక్కడ చూడండి చామంతులు ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది కదా. ఎన్ని కలర్స్ ఉన్నాయి అసలు. ఇక్కడైతే ఇందులో అసలు మట్టే లేదు, కానీ ఎంత బాగుందో అసలు. మొక్కల కోసం ఇలా కట్టించుకున్నానండి నేను. చాలా బాగుంది. ఇది గార్డెనింగ్ కోసం ఇలా స్టేజ్ వేసుకున్నారు. టెర్రస్ పైన అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి స్టాండ్ అయితే ఇలా వేసుకున్నారనమాట. చక్కగా దాని మీదకి పాదుజాతులు అన్నీ కూడా అక్కడ ఎక్కిస్తున్నారు. అలాగే ఇక్కడంటే ఫ్లవర్స్ అనమాట. ఇక్కడ అన్ని ఫ్లవర్సే ఎంత బాగున్నాయి. నాకు నిజంగా ఇది భలే నచ్చేసింది. గుత్తులుగా భలే ఉన్నాయి కదా. ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి? 4 5 6 7 8
9 ఇంచుమించు ఒక 10 రకాల చామంతులు, 10 వెరైటీస్ ఆఫ్ చామంతులు అయితే భలే ఉన్నాయి. ఇక్కడ బల్సాం కూడా ఉందండి, రేర్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది కదా నిజంగా. ఇక్కడ చైర్ వేసుకుని కూర్చుని పోతాను, ఎంత బాగుంది అసలు. ఇవన్నీ సీడ్స్ కుంచారా? సీడ్స్ కుంచానండి, బాగున్నాయి. ఇంకా అక్కడే కాదండి, ఇలా చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా బంతులు, చాలా రకాలైన ఇది చాలా పెద్ద పువ్వు వస్తుందండి, గులాబీలా వస్తుంది ముద్దది, చాలా పెద్ద పువ్వు వస్తుంది, రెడ్ కలర్. విత్తనాలు ఉంటే షేర్ చేయండి, ఒక 2 చాలు. ఓకే అండి, వస్తాను తప్పకుండా. ఎక్కడికి వెళ్ళినా ఈ విత్తనాలు గోల అయితే మనకు వదలదు. ఏదైనా రేర్ వెరైటీ చూసామంటే ఖచ్చితంగా అడిగి తీసుకోవడం మంచిది. అడగకపోతే మన మనసు పీకుతూ ఉంటుంది, అయ్యో అడగలేదు తెచ్చుకోలేదని చెప్పి. సిగ్గుపడకుండా మొమాట పడకుండా 2 విత్తనాలైనా అడిగి తెచ్చేసుకుందాం. చాలా బాగుంది. ఇదిగోండి ప్రియ గారు, మీరు అడిగారు కదా వెయిట్ కాస్తుందని. ఇగోండి సిమెంట్ గోళాల మీద చూసారా, అది వెయిట్ ఆ 40 రూపీస్ స్టాండ్ ఎంత వెయిట్ కాస్తుందో. ఆ 2 కుండీల మీద కలిపి ఇంకొక పాట్ అయితే పెట్టారు, భలే ఉంది నిజంగా. చాలా మందికి షేర్ చేయొచ్చండి, లింక్ పంపించాను నాకు. పంపిస్తాను, ఓకేనా? పంపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. గార్డెన్ అంతా కూడా ఎంత నీట్గా ఉందంటే గంటకి తుడుస్తున్నంత నీట్గా ఉందన్నమాట కదా. ఎంత చాలా చక్కగా ఉందన్నమాట. ఎక్కడ కుండీ అక్కడే ఉంది. నాకు ఇవేంటో కొంచెం కొత్తగా అనిపిస్తున్నాయి, ఇవేంటో చూద్దాము. అమ్మ విజయ్, ఇవేంటి అసలు? ఈ కవర్స్ కూడా వదలట్లేదా మన విజయ్ గారు అయితే? ఇవి ఇలా పెట్టారు, దీని మీద పెట్టారు, ఇందులో మొక్క వేయలేదు. ఇవేంటి అసలు ఇవి? యాక్చువల్గా అంటే దీనిలో మొక్క వేద్దామని ముందుగా సాయిల్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఓకే, బెడ్స్ ప్రిపేర్ చేస్తాను. బెడ్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఓపెన్ చేయొచ్చా? చెయ్యండి. ఓకే, ఇందులో ఏమేమి ఉన్నాయి? మట్టి, చెరుకు పిప్పి, మట్టి, చెరుకు పిప్పి, అలా. ఓకే, లేయర్ పద్ధతిలో వేస్తున్నారు అంతేనా? మట్టి కూడా గత్తము ఊక మట్టి కలిపింది అనమాట, కలిపి. ఇవి దేనికి? వేస్ట్ పైన పడేసాను. ఓకే, కిచెన్ వేస్ట్ అలా వేసేసారు. ఇది దుంప అనుకుంటాను కదా, పెండలం దుంప. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి కంపోస్ట్ అయిపోతాయి అన్నమాట. కంపోస్ట్ ఎన్ని రోజులకి మనకి కంపోస్ట్ అవుతుంది? ఎలా చేసుకుంటే 15 డేస్కి అయిపోతుంది. నిజంగా ఈ పద్ధతి అయితే చాలా చాలా బాగుంది. దీని కింద హోల్స్ కూడా ఉంటాయి కదా, దీని నుంచి వచ్చిన ఎక్సెస్ వాటర్ కూడా మనకి కింద పాట్ పెట్టారు చూసారు ఇక్కడ, బ్లాక్ డ్రమ్. ఎక్సెస్ వాటర్ కూడా దాంట్లోకి వెళ్తుంది. ఇది కంపోస్ట్ అయిన తర్వాత మనం గుప్పుడు ప్రతి గోళంకి ఇచ్చేసుకోవచ్చు. అలాగే ఆ వచ్చిన వాటర్ కూడా మనకి ఏంటంటే మంచి ఫర్టిలైజర్ కింద మారి ఆ కుండీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మంచి యూజెస్ అయితే ఉన్నాయి. ఈ కవర్స్ కూడా వాడకండి, ఇందులో కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇవన్నీ పెట్టారు. సో ఇదైతే అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్. పూలదండలు వేసానండి. ఓకే, బంతి పూలదండలు, బంతి పూలు, మళ్ళీ మట్టి. రైసర్స్కి అయితే వాడుతున్నారు అన్నమాట. అది ఈజీగా మనకి కంపోస్ట్లో కలిసిపోతుంది. ఆ మట్టి కూడా మనకి మంచి ఫర్టైల్గా వస్తుంది అనమాట. సో ఇది కూడా ఇలా. ఈ బాక్సెస్ ఎక్కడ దొరికాయి మీకు? ఇలా మా రిలేటివ్స్ ఇచ్చారు. ఓకే, అంటే ఇప్పుడు ఇవి అమ్ముతున్నారు కూడా కదా? అంటే వాళ్ళది మెడికల్ హోల్సేల్. ఓకే, ఆ పువ్వులు బాక్సెస్ కలిపి వాళ్ళే ఇచ్చారు. ఓకే, ఏదైనా ఫంక్షన్ అయ్యేటప్పుడు మనకి ఫ్లవర్ డెకరేషన్ అది చేస్తూ ఉంటాం కదా, సో ఆ ఫ్లవర్స్ కూడా మనం వేస్ట్ చేయకుండా ఇలా కంపోస్ట్ చేసుకోవచ్చు. నేనైతే యాక్చువల్గా అగరబత్తీలకి వాడతాను, అలాగే కొంచెం ఏంటంటే గార్డెనింగ్కే వాడతాను మ్యాక్సిమం. కొంచెం అగరబత్తీలకి వాడతాను అనమాట, ఫ్రేగ్రెన్స్ కోసం. చాలా మంచిది. అలాగే ఇదంతా కూడా మనం చూసుకున్నట్టయితే ఒక కొత్త ఐడియాస్ అండి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసింది తనకు షేర్ చేయొచ్చు, అలాగే తను చేసింది కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా నేర్చుకోవాల్సింది కూడా ఈ గార్డెన్లో చాలా ఉందన్నమాట. కొన్ని నేను కూడా గ్రాబ్ చేసుకోవచ్చు, అలాగే మీకు షేర్ చేయొచ్చు. ఈ ఐడియా కూడా చాలా బాగుంది కదా, ఎటువంటి పురుగు పుట్రా పట్టకుండా మనకి ఏంటంటే మ్యాగెట్స్ అవి రాకుండా మంచి హెల్ప్ఫుల్ అయితే ఈ డబ్బాలు అయితే మంచిగా హెల్ప్ చేస్తున్నాయి అనమాట. ఇంకా అటుపక్క వింగ్లోకి కూడా వెళ్తే అటుపక్క ఇంకా నాకు కంపోస్ట్ అది కనిపిస్తుంది. అసలు అది ఎలా చేసుకున్నారు ఏంటనేది మనం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని క్రీపర్స్ అండి, ఒక వింగ్ అంతా ఇలా ఉందన్నమాట. క్రీపర్స్ అవన్నీ కూడా చాలా బాగుంది. ఇదంతా ఏంటి? ఇది గార్డెన్లో వచ్చిన వేస్ట్. ఓకే, సో ఇదంతా కూడా మనకి ఇలాగా కంపోస్ట్ అయిపోతుంది. అదొక వారం రోజులు అలా వదిలేస్తే కొంచెం ఎండుతుంది, కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయ్యి కొంచెం మట్టి వేసేస్తే. ఇది కూడా లేయర్ పద్ధతిలోనే చేస్తున్నారా? ప్రతి టబ్బు లేయర్ పద్ధతి. ఏవి ఒక్కసారిగా మట్టి నేను ఫిల్ చేయలేదు. 10 టబ్బులు తీసుకోవటం, వాటిని లేయర్ పద్ధతిలో నింపటం. సో అవి అయిన తర్వాత మళ్ళీ అన్నీ ఒకసారి చేయలేమండి. గార్డెనింగ్ అనేది ఏంటంటే ఒకసారి మనం పెట్టుబడి మట్టి కూడా అన్నిట్లోకి నేను ఈ లెవెల్కి వేస్తాను, ఈ లెవెల్కి వస్తుంది, అప్పుడు మొక్క పెడతారు. బాగుంది ఐడియా.
ఒకసారి మనం పెట్టుబడి పెట్టాలనే మనం పెట్టలేము కదా. గార్డెనింగ్ అనేది ఒక ప్యాషన్గా చేయొచ్చు, లేదంటే ఫ్యాషన్గా చేయొచ్చు, మన ఆరోగ్యం కాపాడుకోవడానికి చేయొచ్చు, ఇంకా అనేక విధాలుగా మనం గార్డెనింగ్ అనేది చేయొచ్చు. కానీ ఈ లేయర్ పద్ధతి అనేది మనకి మంచి యూజ్ అవుతుందండి. స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళాలి. అందులోనే మనం ఏమైనా లోటుపాట్లు ఉంటే మనం తెలుసుకోవచ్చు, ఏమైనా తప్పులు చేసేసినా. ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మొక్క నర్సరీస్ నుంచి మనం తెచ్చుకుంటూ ఉంటాం, తెలియక ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం స్టెప్ బై స్టెప్ అనేది గార్డెనింగ్ చేస్తే ఎక్సలెంట్గా ఇంత గార్డెన్ అయితే మనం పెంచుకోవచ్చు కదా. ఎంత బాగుందో. అక్కడి నుంచి నడుస్తూ ఉంటే ఇంకా దారి వస్తూనే ఉంది రోడ్లాగా. ఇక్కడంతా మనకి టమాటోస్, బూడిద గుమ్మడికాయ వచ్చింది, బుజ్జిగా ఉంది. మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. నేనైతే వెతుకుతున్నాను అన్నాను కదా, ఈ డార్క్ పింక్లో మనకి ఏంటంటే డిసెంబరాలండి. నాకు ఈ విత్తనాలు ఒక 2 అయినా షేర్ చేయాలి, ఓకేనా? నేను ఎలాగైనా ఖచ్చితంగా వేయాలి. అన్ని కలర్స్ కలెక్ట్ చేయాలని ఒక ఆశ అయితే ఉంది. ఆశపడినంత కలర్స్ అయితే నాకు దొరకట్లేదు. ఉన్నవే రెగ్యులర్ కలర్సే నా దగ్గర అలా రొటేషన్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ నాకు పింక్ దొరికింది, అలాగే అటు సైడ్ నాకు రెడ్ కూడా దొరికింది. సో ఈ 2 కూడా నేను ఇప్పుడు విజయాన్ని అడిగి తీసుకుంటాను, 2 విత్తనాలు అయినా సరే. ఇక్కడంతా టమాటోస్ ఉన్నాయి, భలే ఉన్నాయి. మనకి ఈ పంట అనేది ఇంట్లోకి సరిపోతుంది కదా హ్యాపీగా. అలాగే మీకు అక్కడ వైలెట్ డిసెంబర్ చూపించాను కదా, ఎప్పటి నుంచో వెతుకుతున్న రెడ్ డిసెంబరాలండి. భలే దొరికినాయి అనమాట నాకు. ఈ విత్తనాలు కూడా అడిగి తీసుకుందాము. సో ఇవి తెంపుతున్నాను, అవి కలిపి దండ కడతాను. ఇలా రేర్గా దొరికినప్పుడు మనం తీసుకుంటే ఆ హ్యాపీనెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఇక్కడైతే బోల్డ్ అండ్ టమాటోస్ ఉన్నాయి, కాకరకాయలు ఉన్నాయి, తమ్మకాయలు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 4 టబ్బుల్లో కూడా రాడిష్లు అండి, ముల్లంగిలు చాలా ఉన్నాయన్నమాట. ఇంకా హార్వెస్ట్కి రెడీ అవుతున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. టబ్బుల నిండా కూడా మనకి 4 టబ్స్లోని రాడిష్లు పెట్టారు. ఇంకొక 1 వీక్లోనే బాగా చక్కగా ముదిరిపోతాయి అన్నమాట. మన మాటల్లోనే మనకు ఒక విఐపి వచ్చారు. అనుగారు వెల్కమ్ వెల్కమ్, హాయ్ చెప్తూ వచ్చేయాలి మన గార్డెన్కి. అంటే మన విజయవాడ గార్డెన్కి అనుగారు కూడా వచ్చేసారు. ఇలా అందరం కలవడం అనేది చాలా 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 సంతోషం కదండి. నిజంగా ఎక్కడెక్కడ వాళ్ళం ఎక్కడికి వచ్చి కలుస్తున్నామో తెలియట్లేదు. ఒక ఫ్యామిలీ బాండింగ్, ఒక వాతావరణం అనేది ఏర్పడుతుంది అనమాట. అన్నీ మన అందరం థ్యాంక్స్ చెప్పాల్సింది మన మొక్కలకండి నిజంగానే. సో ఇలా కలవడం కూడా చాలా చాలా హ్యాపీ నిజంగా కదా. చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా సంతోషంగా. థ్యాంక్ యూ ప్రియా గారు, వైజాగ్ నుంచి వచ్చి మా శ్రీకాకుళం గార్డెన్స్ ని షూట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ వెల్కమ్. అలాగే ఏంటంటే మమ్మల్ని ఇన్వైట్ చేసి మమ్మల్ని ఎంత హ్యాపీగా ఉంచిన ఈ రోజంతా కూడా అనుగారికి, అలాగే అన్నపూర్ణక్కకి, మెయిన్ రవలికి, విజయకి, ఇంకా రఘు, సాయి, ఇంకా ఐశ్వర్య అక్క, ఆదిలక్ష్మి అక్క, అందరం కలిసాం, ప్రవీణ్, అందరం కూడా కలిసాం అనమాట. ఈరోజు అంతా ఒక మెమరీగా ఉండిపోవాలని చెప్పి ఇన్ని షూట్స్ అయితే మేము తీసుకుంటున్నాం అనమాట. ఇంకా మిగతా గార్డెన్ కూడా మనం చూద్దాం వచ్చేయండి. సో అన్నీ చూసుకున్నాం. మనకి పువ్వులు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, పళ్ళు మొక్కలు ఉన్నాయి, క్రీపర్స్ ఉన్నాయి, బుష్ టైప్ వెరైటీస్, చిక్కుళ్ళు, అన్ని రకాల చిక్కుళ్ళు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, పచ్చిమిర్చి ఉంది. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఫ్రూట్స్ కూడా చాలానే ఉన్నాయండి. అన్నిటికీ మించిన నాకేంటంటే చామంతులు భలే నచ్చాయి. అంటే సీజనల్ ఫ్లవర్స్ కదా అవి, ఈ టైంలోనే మనకి చక్కగా బ్లూమ్ అవుతాయి. ప్రతి ఒక్క గార్డెన్లో కూడా మనకి చామంతి పూలు అయితే విరబూసి ఉన్నాయన్నమాట. ఈసారి సిటీసీలోని అదే పనిగా చామంతులు ఆర్డర్ పెడుతూనే ఉన్నాం. ఒక్కొక్కరు 15 కలర్స్ ఆర్డర్ పెట్టాం అనమాట. అందరి గార్డెన్లో కూడా చాలా పుష్కలంగా చామంతులు అయితే వచ్చాయి. అది మటుకు చాలా సంతోషం అనిపిస్తుంది. సిటీసీ పుణ్యమనే అందరి గార్డెన్లో కూడా చామంతులు కలకలు ఆడుతున్నాయి అనమాట. చాలా అసలు ఇంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ కూడా పూసాయి అనమాట, చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చిన్న చిన్న కుండీల్లో పపాయ, 4-5 రకాల వంకాయలు. పచ్చడి పెట్టుకుంటామా? పెద్ద వంగ, పచ్చడి వంగ. ఓకే, ఎంత పెద్దది వస్తుంది కాయ, అదే కదా. అదే కాల్చి రోడ్డు పచ్చడి చేయడానికి. అవును, కాల్చి చేస్తారు, అదే కదా. అదే అప్పట్లో బొగ్గుల మీద కాల్చి, ఇప్పుడంటే మనం గ్యాస్ మీద కాల్చేస్తున్నాం. సో ఏది వేస్ట్ చేయకుండా ప్రతిదీ, కిచెన్ వేస్ట్ ఏంటి, ఫ్లవర్ వేస్ట్ ఏంటి, గార్డెన్లో తుడుచుకున్న ఎండిపోయిన అంటే డ్రై లీవ్స్ అన్నీ కూడా వీళ్ళు కంపోస్ట్ చేసుకుంటున్నారు. చాలా బాగుంది గార్డెన్ అయితే. సో ఈ వింగ్ అంతా ఇదనమాట. ఇక్కడ స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి, చక్కగా దానిమ్మకాయలు 2-3 కాయలు అయితే ఉన్నాయన్నమాట. అన్నీ కూడా బ్లాక్ టబ్స్ యూజ్ చేశారు. ఇంకా మిగతా చూసుకున్నట్టయితే ఇవన్నీ వేస్ట్ అనమాట. మెయిన్ వేస్ట్ నుంచి ది బెస్ట్ అని చెప్పి అన్ని టబ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి
డ్రాగన్ ఉంది, అలాగే గిన్నె మాలతి ఉంది, అలాగే మీకు ఇంకోటి కూడా చూపిస్తాను, మల్బరీ చూపిస్తానండి. ఫ్రూట్స్లోని అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. అంజూరు ఉంది, లక్ష్మణ ఫలం ఉంది, అన్ని నిమ్మకాయలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మీకు మల్బరీస్ చూపిస్తాను. ఎంత పెద్ద పెద్దవి అయినాయో చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా పండంతా ఎంత చక్కగా పండిందో. ఇలా ఉండేటప్పుడు కూడా మనం తినచ్చు, పుల్ల పుల్లగా తీతీగా ఉంటాయి. అలాగే మనకి బాగా స్వీట్ కావాలంటే ఇలా అయినప్పుడు తినచ్చు అనమాట. ఎంత బాగుందో చూసారా, చాలా బాగుంది కదా. ఇది ఒక మంచి ఫ్రూట్ అండి. నిజంగా మనం బయట మార్కెట్లో కొనుక్కొని తిందామన్నా సరే ఇలాంటి ఫ్రూట్స్ అయితే మనకు అసలు దొరకవు. పండించుకుంటేనే ఇలాంటి రేర్ ఫ్రూట్స్ అనేది మనం తీసుకోగలం, ఆరోగ్యంగా ఉండగలం. మీ ఫ్రూట్ మీకే ఇస్తున్నాను ఆంటీ, గిఫ్ట్ అనమాట. ఇది నల్లగా అయింది, అది నల్లగా అయింది, ఇందాక నుంచి అడుగుతున్నారు కదా. అందుకనే సో మన తరపు నుంచి అన్నపూర్ణకి గిఫ్ట్ అనమాట, ఒక ఫ్రూట్, చిన్న మల్బరీ. అలాగే ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇవి వాటర్ ట్యాంక్స్ అనమాట. ఈ ట్యాంకులను కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఎంత బాగుందో చక్కగా. ఈ లిడ్ అయితే క్లోజ్ చేశారు. మనకి క్లీనింగ్ చేసుకోవాలని తీసేసి ఈ స్లాబ్స్ అని రిమూవ్ చేసి వాటర్ ట్యాంక్ అనేది హ్యాపీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. దాని మీద కూడా టబ్స్ అనేది పెట్టి అన్ని రకాల మొక్కలు అనేది పెంచుతున్నారు. బాగుంది కదా, చక్కగా మనకి ప్లేస్ కూడా కొంచెం కలిసి వస్తుంది. ఇవి కూడా వదలలేదు ఇందులోని, చూసారా, థర్మోకోల్ షీట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇవి కూడా వదలలేదు. గడ్డి గులాబీలు వేశారు. అలాగే ఇక్కడ చిన్న టబ్లోని బంతిపూలు ఎంత పెద్దవి పూసాయో చూస్తున్నారా, చాలా చిన్న టబ్ ఇది, కనిపిస్తుందా? ఫ్లవర్ అంతా కూడా చక్కగా విడి ఎంత అందంగా ఉందో అసలు. నిజంగా ఒక్క ఫ్లవర్ ఇలాగా మనం ఏదైనా ఫోటోలకు పెట్టినా, ఎక్కడైనా ప్లేస్ చేసిన, ద్వారబంధం దగ్గర చెంబులోని వాటర్ వేసి అక్కడ ఫ్లవర్ పెట్టినా ఒక వారం రోజులు ఈజీగా ఉంటుంది అనమాట. ఫ్లవర్ అయితే ఎంత బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారా, ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా. సో ఇక్కడ చిన్న కుండీలోనే జామ చెట్టు అండి. జామ చెట్టు నిండా పిందులు, కాయలు కూడా రెడీగా ఉన్నాయన్నమాట. ఇంకో వారం 10 రోజుల్లో చక్కగా పెద్దవి అవుతాయి. ఎంత బాగున్నాయో. దగ్గర మనం లెక్క పెట్టకూడదు, లెక్క పెడితే మటుకు దగ్గర 10-15 కాయలు అయితే ఉన్నాయి. ఓకే, చాలా బాగున్నాయి కదా. యాక్చువల్గా మన గార్డెన్లో ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా వేసుకోవాలండి. రేర్ ఫ్రూట్స్ ప్లాంట్స్ వేసుకుంటే ఇంకా చాలా మంచిది, బయట కొనుక్కోలేమని చెప్పాను కదా. అయితే మనం విజయ్ గారు గార్డెన్ చూసాం కదండి. అసలు ఇదంతా ఎందుకు స్టార్ట్ చేశారంటే వాళ్ళ నాన్నగారి పేరు మీద గుర్తుగా ఉండిపోవాలని చెప్పి గార్డెన్ కూడా ఒక మంచి పేరు పెట్టారనమాట. అది కూడా ఏంటంటే సుందర బృందావన్ గార్డెన్ అని చెప్పి ఆయన జ్ఞాపకార్థం అనేది పెంచుకుంటున్నారనమాట. నిజంగా ఇది ఒక మెమరీగా ఉండిపోతుందండి విజయ్ గారికి. సో మంచి విషయాలు షేర్ చేసిన విజయ్ గారికి మరొకసారి నేనైతే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో చూస్తున్నారు కదండి విజయ్ గారి గార్డెన్ ఎంత బాగుందో, అసలు ఎంత నీట్గా ఉందో. ఇంత ఇదిగా ఫ్లవర్స్ వస్తున్నాయి, పళ్ళు, కాయలు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి. సో దీని అంతటికీ మీరు ఏంటి కంపోస్ట్లు వాడతారు? ఓన్లీ ఫ్లవర్ కంపోస్ట్, కిచెన్ కంపోస్టేనా? దీనికి తోడు ఇంకేమన్నా వాడతారా? పేడగత్తం వాడతానండి. కౌడంగ్ మెన్యూర్ వాడతారు. ఇంకా ఏమన్నా జీవామృతం కానీ ఇంకేమన్నా? ద్రవ జీవామృతం వాడతాను, కౌడంగ్ మెన్యూర్ వాడతాను, కౌడంగ్ మెన్యూర్, కిచెన్ వేస్ట్ కంపోస్ట్, ఫ్లవర్ కంపోస్ట్. ఏది కూడా మనం బయటికి పంపించకుండా అంతా మన గార్డెన్కే వాడుకుంటాం అంతే. సో ఇవన్నీ వాడుకోవడం వల్ల ఫ్లవర్స్ ఏంటి, ఆకుకూరలు ఏంటి, కూరగాయలు ఏంటి, పళ్ళ మొక్కలు ఏంటి అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. మనం ఏంటంటే ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనం యూస్ చేస్తే మన పంట కూడా అద్భుతంగా, మనం ఈల్డ్ కూడా అద్భుతంగా తీసుకోవచ్చని విజయ్ గారు నిరూపించారు. సో అందరం కూడా మన గార్డెన్ని ఇలాగే పెంచుకోవాలి, ఆర్గానిక్గా మనం పెంచుకోవాలి. అలాగే ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని అందరికీ తెలిసిందే కాబట్టి కొంత కష్టపడితే మనకి ఇంత ఈల్డ్ అయితే తీసుకోవచ్చండి. సో వీడియో అనేది మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు మేము అందరం కూడా సెలవు తీసుకుంటామండి. మరి ఉంటాను. సమస్తలోక సుఖినో భవంతు.